క్వశ్చన్ నెంబర్ 6, వెరిఫై ద ఫాలోయింగ్ అండ్ రైట్ ద ప్రాపర్టీ. ఇక్కడ ప్రాపర్టీ ఏంటనేది రాయమంటుంది. మనకి క్వశ్చన్ చూసినట్టయితే 5/4 ప్లస్ -1/2 ఇది మనకి బ్రాకెట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్లస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 5/4 ప్లస్ బ్రాకెట్లో -1/2 ప్లస్ -3/2 ఇవ్వడం జరిగింది. సో దీన్ని చూడగానే మీకు ప్రాపర్టీస్ అనేది వస్తే ఈజీగా చెప్పేయచ్చు. సో నేను ఆల్రెడీ ప్రాపర్టీకి సంబంధించి కూడా వీడియో చేశాను, దాన్ని మీరు ఒకసారి వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే వెరిఫై చేయమంటుండే. సో ఫస్ట్ దీన్ని మనము వెరిఫై చేద్దాం, రైట్? అయితే మనకి బోర్డ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో ఆ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం ఫస్ట్ చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్దాం. సో ఇక్కడ బ్రాకెట్లో నేను 5/4 ఉంది, రైట్? ప్లస్ -1/2 ఉంది. దీని రెండింటిని అంటే 5/4ని ప్లస్ -1/2ని రెండింటిని యాడ్ చేయాలి. ఈ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎల్సిఎం ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది, రైట్? సో 4 తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి ఇంటూ 1. సో 5 into 1 5, రైట్? నెక్స్ట్ ప్లస్ తీసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మనకి 4 ఉంది. సో 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి -1 into 2. సో 1 into 2 2. సో ఇది మైనస్ కాబట్టి మైనస్ బ్రాకెట్లో రాసుకోండి -2. సో బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ మనకి బ్రాకెట్ తర్వాత మనకి -3/2 ఉంది, ప్లస్ -3/2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి 5/4 ప్లస్ మళ్ళీ బ్రాకెట్లో మనకి -1/2 ప్లస్ -3/2 ఉంది. సో ఈ రెండింటికి మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి నేను ఇక్కడ బ్రాకెట్లో డినామినేటర్గా 2 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2, దిస్ విల్ బి 2, కాబట్టి 2 into 1. సో -1 into 1, రైట్? మనకి ఏమొస్తుంది? -1 into 1 -1. ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్, మళ్ళీ ఇక్కడ 2, మళ్ళీ ఇక్కడ 2 కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా 3 into 1. 3 into 1 3. సో మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది, బ్రాకెట్లో రాసుకోండి. సో బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 తర్వాత బ్రాకెట్ లోపల ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి 5 - 2 అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. 3/4. మళ్ళీ మనకి ఇక్కడ దిస్ 1 ప్లస్ -3/2 రైట్ డౌన్. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 5/4 యాస్టీస్గా రాసుకోండి. ఇప్పుడు బ్రాకెట్లో చూసినట్టయితే ఇక్కడ -1 తర్వాత మనకి ప్లస్ బ్రాకెట్లో -3 ఉంది. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, అంటే -1 -3 మనకి ఏమవుతుంది? -4 అవుతుంది. సో -4/2, రైట్? ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ 3/4 ప్లస్ -3/2 అంటే 3/4కి ఈ -3/2ని యాడ్ చేయాలి. అదేవిధంగా రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్టయితే 5/4 ప్లస్ -4/2ని యాడ్ చేయాలి 5/4కి. సేమ్ మళ్ళీ నేను ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 4, ఇక్కడ 2 కాబట్టి డైరెక్ట్ 4 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 4, ఇక్కడ 4 కాబట్టి 4 into 1 4 కాబట్టి 3 into 1. సో డైరెక్ట్ 3 రాయండి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 2 into 2 చేస్తే మనకి 4 వస్తుంది కాబట్టి 3 into 2. 3 2 6. ఇక్కడ మైనస్ కాబట్టి -6. మళ్ళీ దీన్ని కూడా బ్రాకెట్లో రాసుకోండి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సేమ్ మనకి ఇక్కడ డినామినేటర్ 4 తీసేసుకోండి. ఇక్కడ 4, ఇక్కడ 4 కాబట్టి 4 into 1 4, 5 into 1 5. సో రైట్ డౌన్ 5. సో డైరెక్ట్ 5 రాశాను. నెక్స్ట్ ప్లస్ మనకి ఇక్కడ 2 ఉంది, రైట్? ఇక్కడ 4 ఉంది. 2 into 2 చేస్తే 4 వస్తుంది కాబట్టి 4 into 2. సో 4 2 8, అది మైనస్ కాబట్టి -8 దాన్ని బ్రాకెట్లో రాసుకోండి -8. సేమ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ 3 ప్లస్ ఇంటూ -6 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, రైట్? ఇక్కడ కూడా సేమ్ మైనస్ అవుతుంది, అంటే ఇక్కడ 3 - 6 ఏమొస్తుంది? -3/4 వస్తుంది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ 5 - 8 మనకి ఇక్కడ కూడా ఏమొస్తుంది? 3/4, రైట్? రెండు కూడా వెరిఫై అయిపోయింది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో మనం ఒకసారి ప్రాపర్టీస్ చెక్ చేసుకున్నట్టయితే మనము దీన్ని చూడగానే మనం చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి 5/4 ప్లస్ -1/2 ఇది బ్రాకెట్లో ఉంది. ఇక్కడ ప్లస్ -3/2 బ్రాకెట్కి అవతల ఉంది. సేమ్ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇక్కడ 3 ఈ బ్రాకెట్లో బ్రాకెట్ బయట ఏదైతే ఉందో అది బ్రాకెట్లో ఉంది. ఇక్కడ 1/2 ఇక్కడ బ్రాకెట్లోనే ఇక్కడ బ్రాకెట్లో ఉంది, అంటే ఇక్కడ అసోసియేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఈ -1/2 అనేది
ఇక్కడ ఒకసారి 5/4తో ఫస్ట్ యాడ్ అవుతుంది, తర్వాత దానికి -3/2 యాడ్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటప్పటికి అదే -1/2 ఫస్ట్ -3/2తో యాడ్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ అది 5/4కి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ అసోసియేటివ్ డిఫరెంట్ ఫామ్లో అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనకున్నవి 3 ఫ్రాక్షన్స్. ఒకటి 5/4, రెండవది -1/2, మూడవది -3/2. ఇక్కడ దీన్ని ఏ అనుకుంటే ఇది బి, ఇది సి. సో ఇక్కడ కూడా ఏ, బి, సి. సో ఇక్కడ ఏమవుతుంది, యాడ్ అవుతుంది, ఏదైనా కానీ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఏ అండ్ బి యాడ్ అవుతుంది, ఇక్కడ రైట్ హ్యాండ్కి వచ్చేటప్పుడు బి అండ్ సి యాడ్ అవుతుంది. సో దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? ద అసోసియేటివ్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు యాడ్ 3 numbers, you can add the first 2 numbers and then add the third, or you add the second and third number in the beginning and then add the first to the sum. The result will be the same. సో కాబట్టి ఇదేం ప్రాపర్టీ? అసోసియేటివ్ ప్రాపర్టీ, రైట్? అయితే ఈ వీడియో అనేది నేను చాలా ఈజీగా ఉంటుందనే ఒపీనియన్, అంటే మీకు ప్రాపర్టీస్ వస్తే చాలా ఈజీగా ఉంటుందనే ఒపీనియన్ తోటి నేను ఫుల్ ఎక్సర్సైజ్లు చెప్పలేదు. సో అయితే చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది, అందుకే నేను దీన్ని కూడా మళ్ళీ వీడియో చేశాను. సో థ్యాంక్ యూ. ఈ వీడియోతో పాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.